భూపాలపల్లి మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వసూలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మార్చి నెల చివరి వరకు 100% పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వసూలు చేయడం కోసం మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా 9 టీంలను నియమించి మరీ మొండి బకాయిలను వసూలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఉద్యోగులు రోజు ఇంటింటికి తిరుగుతూ 100% పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5,20,00,000 పన్నులు ప్రజలు మున్సిపాలిటీకి బకాయి ఉన్నారు. దీనిలో ఇప్పటివరకు 2,86,00,000 పన్ను వసూలు చేసినట్లు మున్సిపల్ ఆర్ఐ భాస్కర్ తెలిపారు. ఈ నెల చివరి వరకు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పన్నులను చెల్లించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులపై ఇంటి పన్ను వసూలు చేసే విషయంలో 9 టీములుగా విభజించి ట్యాక్సెస్ విషయంలో ముమ్మరంగా వసూలు చేస్తున్నాం. మొత్తం 5,20,00,000 బకాయి మన ట్యాక్సీ ఉన్నది మన భూపాలపల్లి మున్సిపాలిటీకి. అందులో నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు 2,86,00,000 పైచిలకు వసూలు చేయడం జరిగింది. ఈ మార్చి 31 లోపు 100% పన్నులు వసూలు చేయడానికి కోసం ముమ్మరంగా కృషి చేస్తున్నాము. పట్టణ ప్రజలు కూడా ఇటు విషయంలో మున్సిపాలిటీకి వచ్చిన టీంలకు సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్, కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్దారులందరూ కూడా వెంటనే మీ యొక్క ఇంటి పన్నులు చెల్లించి సంబంధిత బిల్ కలెక్టర్ దగ్గర రసీదు పొందవలను. లేనిచో బకాయిదారులపై మున్సిపల్ యాక్ట్ 19 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకొని అట్టి ఆస్తులను జప్తు చేయబడుతుంది.